కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా కొండపి మండలం పెద్దకల్లగుంటలోని రామలింగేశ్వర దేవాలయంలో రామలింగేశ్వర స్వామి స్పర్శ దర్శనానికి పోటెత్తిన భక్తులు కార్తీక దీపం వెలిగించి స్పర్శ దర్శనం చేసుకుంటున్న భక్తులు వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు అందరూ భోజనం చేసిన భోజనం వేయాలి కాబట్టి భోజనం కూడా అందరూ కూడా ప్రతిపాదన వాస్తవ్యులు తమిళ తిరుపతి గారు స్వామివారి అన్నప్రసాద కార్యక్రమానికి 110 రూపాయలు ఇక్కడ మీకు కూడా సపరేట్ గా తయారు చేసింది దర్శనం అయిపోయిన భక్తులంతా కూడా అక్కడ అన్నప్రసాదం కూడా అన్నప్రసాదానికి ఎవరైనా వినయాలు కలిసిన వాళ్ళు కూడా ఇక్కడ ఇవ్వచ్చు. అందరికీ కూడా మీకు రుద్రాక్షలు కానీ అన్ని కూడా ఇస్తారు. దయచేసి ప్రశాంతంగా ఉండండి. ఒకరినొకరు పెట్టుకోవద్దు. క్యూ మాత్రం కొంచెం త్వరగా నడపాలి. స్వామి అన్నప్రసాద కార్యక్రమానికి 500 విరాళంగా ఇచ్చున్నారు. ఓం నమః శివాయ. రామలింగేశ్వర స్వామి దేవస్థానం కొండేపి మండలం ప్రకాశం జిల్లా పెదకల్లగుంట గ్రామంలో సందర్భంగా ఈరోజు మన దేవాలయంలో స్వామివారికి స్పర్శ దర్శన కార్యక్రమం అలాగే వనభోజన కార్యక్రమాలు అనేవి ఏర్పాటు చేశాము. విశేష సంఖ్యలో జనాలు భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని అన్నప్రసాదం స్వీకరించి ఆ పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు అనేవి పొందుతున్నారు. ఇలాగే ప్రతి సంవత్సరము కూడా విశేషంగా కార్తీక మాసంలో అనేక రకాల కార్యక్రమాలు, సహస్ర జ్యోతిర్లింగ పూజా కార్యక్రమాలు, స్పర్శ దర్శనము అలాగే విశేష కార్యక్రమాలన్నీ కూడా ఘనంగా జరుగుతూ ఉంటాయి. కావున భక్తులందరూ కూడా ఇదే ఆహ్వానం అనుకొని బ్రహ్మసూత్రం గల రామలింగేశ్వర స్వామిని దర్శించి విశేష పూజలు జరిగే ఆ రామలింగేశ్వర స్వామిని దర్శించి చక్కగా అందరూ కూడా పునీతులు అవ్వాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. తాడికొండ రామప్రసాదానికి స్వీకరించున్నారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీ రామలింగేశ్వర స్వామి అల్లకుండా కాపాడాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. అలాగే క్యూలో కొంచెం రష్గా ఉంది. లోపలికి వెళ్ళిన భక్తులు కూడా కొంచెం త్వరగా పంపించే మార్గంలో ఉంది.
దీపం పోయాలి. మధ్య శ్రీని గారు 1 స్వామి గారు అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రసాద్ గారు 500 దీపాలు స్వామివారి అన్నప్రసాదానికి విరాళంగా ఇచ్చున్నారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీ రామ